హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరకప్పు అటుకులతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి. ఈ పోహా బాల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు ముద్దటుకులండి, అంటే లావుగా ఉన్న అటుకులు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 60 గ్రాముల కప్పు మెజర్మెంట్తో చేసుకుంటున్నానండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా రవ్వలా అయితే చేసుకోవాలండి, పౌడర్లా కాకుండా. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. అటుకులు వేసుకోవటానికి ఏ కప్నైతే యూస్ చేసామో అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక కప్పు అటుకుల రవ్వ, ఇంకా ఒక కప్ అయితే ఉప్మా రవ్వ వాడాలండి, తెల్ల ఉప్మా రవ్వ. దానికోసం నేను ఇక్కడ 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. మనకి ఈ వాటర్ అనేది ఇలా ఎసరు మరిగినట్టు మరగాలండి. మరిగిన తర్వాత మనము ఇందాక మిక్సీ చేసుకున్నటువంటి అటుకుల రవ్వ ఉంది కదండి, అటుకుల్ని మిక్సీ చేసుకుంటే రవ్వలా అయ్యింది కదా, ఆ రవ్వనైతే వేసేసుకున్నాను. తర్వాత కొంచెం ఈ ఉప్మా రవ్వ కూడా వేసుకున్నానండి. సూజీ అంటారు కదా, వైట్ రవ్వ, ఆ రవ్వ వేసుకున్నాను. ఈ రవ్వ ఇంకా అటుకుల రవ్వ రెండు కూడా మనకి 2 నుంచి 3 నిమిషాలైనా కూడా బాగా ఉడికించుకోవాలండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా బాగా ఉడికించుకోవాలండి. చూడండి, మనం గట్టిగా అయిపోయింది కదా అని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రవ్వలా ఉండిపోతుందండి. అలా కాకుండా ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కూడా ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఇలా నలుపుకొని కొంచెం మనం చిన్న బాల్స్లో అయితే చేసేసుకోవాలండి. మనం ఎక్కడ కూడా బాల్స్కి క్రాక్స్ అనేవి లేకుండా నలుపుకుంటూ చేసుకుంటే మనకి బాల్ రౌండ్గా వస్తుందండి. చిన్న క్రాక్స్ అనేవి కూడా లేకుండా వచ్చేస్తుంది. మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియం సైజులో బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ని అయితే స్టీమ్ చేసుకోవాలండి. ఎందుకు స్టీమ్ చేస్తున్నాను అనే విషయాన్ని కూడా నేను ముందు చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఈ ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి నేను ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ముందుగానే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి వేడి చేసుకున్నానండి. దాంట్లోకి ఇడ్లీ ప్లేట్ని తీసుకెళ్ళి పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను, అంతే అండి. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని 1.5 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. పసుపుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా బాగుంటుందండి టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక టమాటోనైతే నేను మిక్సీ చేసుకున్నానండి. ఓన్లీ టమాటో మాత్రమే, ఇందులో ఎటువంటి ఆనియన్ యూస్ చేయలేదండి. చూడండి, టమాటో పేస్ట్ వేసిన తర్వాత టమాటో పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకున్నానండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక రవ్వ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. ఈ ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత ఫ్రెష్ది కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనకి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవ్వాలండి. అలా రిలీజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి బాల్స్ ఉన్నాయి కదండి, ఈ బాల్స్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాల్స్కి పట్టేలాగా పట్టించుకోవాలి.
నేను మీకు ఇందాక చెప్పాను కదండీ! తర్వాత చెప్తాను అని. ఆవిరి మీద ఎందుకు ఉడికించుకోవాలి అంటే ఈ బాల్స్‌ని మనం ఆవిరి మీద ఉడికించలేదనుకోండి, ఇలా ఫ్రై చేసేటప్పుడు బాల్స్ అనేవి విరిగిపోతాయండి. అదే ఒక 5 నిమిషాల పాటు ఈ బాల్స్‌ని మనం ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటే ఆవిరి మీద చాలా బాగుంటాయండి. అసలు విరగవు. చూడండి మనం ఎంత బాగా మిక్స్ చేసినా కూడా అసలు ఎక్కడ కూడా విరగట్లేదండి. ఈ మసాలా అంతా కూడా బాల్స్కి బాగా పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ అలానే ఫైనల్గా కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఎందుకు వేసానంటే లుక్ వైజ్ బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడైతే నేను ఒక లైట్గా ఒక డ్రాప్ వేయించుకున్న నువ్వులను అయితే వేసుకున్నానండి. చూడండి ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ బాల్స్ని అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నోట్లో పెట్టుకుంటే జ్యూసీగా వెన్నలాగా కరిగిపోతున్నాయండి ఈ బాల్స్ అయితే. డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి ఈ రెసిపీని. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పిల్లలకి స్నాక్గా అయినా కూడా చేసి పెట్టచ్చండి. నేనైతే ఇక్కడ టూత్ పిక్స్ని ఈ విధంగా గుచ్చుకుంటున్నాను, తినటానికి ఈజీగా ఉంటుందని చెప్పి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పోహా బాల్స్ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.